సోదరా, సమస్త మానవ కళ్యాణానికై నిర్దేశించిన నా గురువర్యుల సందేశాన్ని మీకు అందించగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారి పవిత్ర నామధేయం సమర్థ గురు మహాత్మా శ్రీ రామచంద్రజీ. ఆయన ఉత్తరప్రదేశ్లోని ఫతేగఢ్ వాస్తవ్యులు. ఆయనే ఈ సంస్థకు ఆది గురువులు. ఆయన తన జీవితానంతటినీ మానవాళికి ఆధ్యాత్మిక సేవలను అందించటానికే వినియోగించారు. మోక్ష సాధన చాలా కష్టమని, అందులోనూ దానిని ఒకే జన్మలో సాధించటం అసాధ్యం అని ప్రజలలో ప్రబలంగా ఉన్న ఈ రోజులలో మన మాస్టర్ చాలా ధైర్యంగా, నిశ్చయంగా ఈ మోక్షాన్ని ఈ జన్మలోనే సాధించవచ్చని, ఇంకా చెప్పాలంటే ఈ జీవితంలోని కొంత భాగంలోనే దీన్ని సాధించవచ్చునని చెప్పారు. కావలసినది కేవలం కృత నిశ్చయంతో ఉన్న వ్యక్తి, దానికి తోడు సరైన మార్గదర్శకుడు కూడా తోడైతే ఇది సుసాధ్యమని చెప్పారు. దీనిని వారు చాలామంది విషయంలో ప్రత్యక్షంగా నిరూపించారు. ప్రత్యక్ష అనుభూతి ఒక్కటే దీనిని రుజువు చేస్తుంది. వారు హృదయంపై ధ్యానం చేయమని చెప్పారు. అదే అతి సరళమైన పద్ధతి అని అన్నారు. అదే ఈ సంస్థలో అనుసరిస్తున్నారు. ఇప్పటి వరకు బాహ్య విషయాలపై లగ్నమై ఉన్న మనస్సును లోపలికి మరల్చి మనం అంతరంగోన్ముఖులం కావాలి. మనం మన ప్రయత్నాల్లో సఫలీకృతమైనప్పుడు సహజంగానే మనకు ఆధ్యాత్మిక అనుభవాలు కలగటం మొదలవుతుంది. ఇక ఆధ్యాత్మిక పదంలో మన పురోగమనం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంది. బాహ్యోన్ముఖులుగా ఉన్నంత వరకు మనం ఖచ్చితంగా మన దృష్టిని లోపలికి మరల్చలేమన్నది సత్యం. కాబట్టి చాలా సరళంగానూ, సహజంగానూ, స్థూలమైన ప్రభావాలు లేకుండానూ ఉండే పద్ధతులే అత్యంత ఉపయోగకరమైనవి. అత్యంత సూక్ష్మమైన దానిని మనం సాధించటం కోసం సహజంగా మనలను అత్యంత సూక్ష్మంగానూ, అత్యంత తేలికగానూ మార్చే సాధనాల పట్ల ఆకర్షితులం కావాలి.